ఈరోజు మేము 7 డేస్ ట్రిప్ ప్లాన్ చేసాము. బెంగుళూరు నుండి గోకర్ణ వెళ్ళి, గోకర్ణ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు కుక్కే వరకు మధ్యలో వచ్చిన ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము. మేము ఎలా కవర్ చేసాము, మా ప్రయాణం ఎలా సాగింది అండ్ మేము విజిట్ చేసిన ప్రతి ప్లేస్‌ని డీటెయిల్‌గా ఒక్కొక్క వీడియోని పార్ట్ వైస్ డే బై డే నేను రిలీజ్ చేస్తానండి. అండ్ మేము కవర్ చేసిన ప్లేసెస్ వచ్చి గోకర్ణ, జోగ్ ఫాల్సు, హొన్నావరు, మురుడేశ్వరు, ఊడిపి, ధర్మస్థల, లాస్ట్‌లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో మరిన్ని డీటెయిల్స్ కోసం ప్లీజ్ మా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇప్పుడు మనం డే 1లోకి వెళ్దాం. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనీస్ ఎఫ్టీవీ. అదేనండి, ఫుడ్ ట్రావెల్ అండ్ వ్లాగ్స్ అనమాట. ఎక్కడికి మనోడు పెద్దనే బ్యాగ్ సర్దేశాడనే. గోకర్ణ ట్రిప్ అండి. గోకర్ణ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం గోకర్ణ వెళ్ళాలని. ఫైనల్గా కుదిరింది ఈ డిసెంబర్ హాలిడేస్లో. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయిపోయామండి. ఎర్లీ మార్నింగ్ ఇది హుస్కోటేకి వెళ్ళే రూట్ ఇది, వైట్ఫీల్డ్ నుంచి. హైవే మాత్రం పొగమంచుతో ఫుల్గా నిండిపోయిందండి. చూడడానికి చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, కానీ చాలా రిస్కీ కూడా ఉందండి. ఎందుకంటే మన ముందు వెళ్ళే వెహికల్స్ కూడా కనిపించే కొన్ని ప్లేసెస్లో అయితే అంత దట్టంగా ఈ పొగమంచు అల్లుకుంటుంది. మీరు ఒక లుక్ వేయండి. మొత్తానికి పొగమంచుని దాటుకొని హైవేలో ఉన్న A2Bకి వచ్చేసాము. అబ్బో, మా వాళ్ళు అయితే ఫుల్ ఆకలితో ఉన్నారు. ఎప్పుడెప్పుడు హోటల్కి వెళ్ళిపోయి తిన్నాము అనుకుంటారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock వేయడం కదండి, ఆబ్వియస్గా మన వాళ్ళకి నకనకలాడుతుంటుంది. ఒక చిన్నపాటి ర్యాట్ ఫైటింగ్ జరిగింది. సో మొత్తానికి ఇక్కడికి వచ్చాము హోటల్కి. పేరు గొప్ప ఊరి దెబ్బ అన్నట్టు పేరుకేమో మంచి A2B హోటల్ అనే, కానీ అక్కడ మా పాప తిన్న పొంగల్ తప్ప మిగతా అన్నీ వేస్ట్ అండి. మినీ ఇడ్లీ ఆర్డర్ చేసాను నేను, మా ఆవిడేమో పొడి ఇడ్లీ అని చెప్పింది. దాంట్లో పొడి ఎక్కువ, ఇడ్లీ తక్కువ అయిపోయింది. అది కూడా మినీ పొడి ఇడ్లీ అంట. ఒక పొంగల్ మాత్రమే బాగుండింది, మిగతా అన్నీ ఏదో మమ అనిపించేసాము. సో అదండి. సో తిన్నాక మళ్ళీ మేము హైవే ఎక్కేసాము గోకర్ణ వెళ్ళడానికి. హైవేలో వెళ్ళినంత దూరం చాలా బ్రహ్మాండంగా ఉండిందంటే, చాలా స్మూత్ డ్రైవింగ్ ఉండింది. బట్ వన్స్ ఊరు దాటాక అండ్ ఒక మట్టి రోడ్డు వస్తుందండి. ఆ మట్టి రోడ్డు కాడి నుంచి ఉందండి దబిడిదిబిడే మా పరిస్థితి. మొత్తం ఘాట్ రోడ్డు, గ్రావెల్ రోడ్డు, ఫారెస్ట్ రోడ్డు, ఆ రోడ్డు, ఈ రోడ్డు, తార్ రోడ్డు. అబ్బో, మామూలుగా లేదు మా పరిస్థితి. అతలాకుతలం అయిపోయింది డ్రైవింగ్ చేసేసరికి. చూడండి మీకు కూడా ఎలా ఉందో. చాలా దూరం డ్రైవ్ చేశాక అరౌండ్ 2:30కి ఒక హోటల్ కనిపించింది, స్పైస్ అండ్ పెప్పర్ అని. వెళ్ళాము. ఫుడ్ యావరేజ్ అండి, అందుకంటే ఏం చెప్పడానికి ఏం లేదు. ఏదో తినేసి వచ్చేసాం బయటికి. సో లంచ్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము గోకర్ణకి. దారి మొత్తం సిమెంట్ రోడ్డే ఉంటుందండి, కంటిన్యూస్ రోడ్డు. ఒక ఆల్మోస్ట్ ఒక 60 to 80 kilometers మనం ఇదే ఫారెస్ట్ రూట్లో ట్రావెల్ చేయాలి. ఇలా ఫాస్ట్గా వెళ్తే ఇలా గోతులు ఉంటాయి, కాబట్టి కొంచెం స్లో చేసుకొని అలా స్లోగా గమనించుకొని వెళ్ళండి, లేదంటే గోతులో పడిపోతారనమాట. సో అదేంటి దారి అంతా సిమెంట్ రోడ్డు అన్నాడు, ఇదేంటనే అక్కడక్కడ రిపేర్లు చేస్తున్నారండి. కొన్ని దగ్గర సిమెంట్ రోడ్డు లేదు, వాళ్ళు రిపేర్ చేస్తున్నారో లేకుంటే కొత్త రోడ్డు వేస్తున్నారు. మొత్తానికి ఎలా అయితే మేము ఆ అడవి దాటేసాము. సో ఫారెస్ట్లో నుంచి బయటకు వచ్చాక ఒక హైవే వస్తుంది. ఇక్కడ మనం యూటర్న్ తీసుకోవాలి రైట్ సైడు. ఆ యూటర్న్ తీసుకుంటే డైరెక్ట్ గోకర్ణకు రూట్ అండి అది. ఫైనల్లీ మేమైతే గోకర్ణకి రీచ్ అయిపోయాము. గోకర్ణలో ఇల్లు అనేది చాలా పురాతనమైనవి, ఓల్డ్ స్టైల్, ఓల్డ్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. అండ్ స్ట్రీట్స్ కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటాయండి, చాలా ఇరుగ్గా ఉంటాయి. బట్ ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలా, ఒక పల్లెటూరు వాతావరణం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే, సందులు ఇరుకైనా కానీ, కొబ్బరి చెట్లు కానీ, వే ఆఫ్ హౌసెస్ కానీ, రో ఆఫ్ హౌసెస్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ మేము వెళ్ళాల్సిన స్ట్రీట్ ఇదే అండి, మేము స్టే చేసిన హోటల్ రూట్ ఇదే. ఫైనల్లీ మేము స్టే చేసిన రూమ్ వచ్చేసిందండి. మాకు బడ్జెట్లోనే దొరికిందండి ఈ రూము. 3 days 2 nightsకి 3000 పడింది. ఇదే రూము వీకెండ్స్లో అండ్ హాలిడేస్లో 5000 per day ఉందండి.
మేము డిసెంబర్ 16th వచ్చాము, అందుకని మాకు ఈ రేట్ పడింది. ఇవి ఫ్యామిలీ కంఫర్టబుల్ రూమ్స్ అండి, నో ఆల్కహాల్ రూమ్స్. రిసెప్షన్ దగ్గర సీసీ కెమెరాలు కూడా పెట్టినారండి. సో సెక్యూరిటీ వైజ్ బాగుంది అని చెప్పొచ్చు. ఇంకా మా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి రూమ్లోకి చెక్ ఇన్ అయిపోయామండి. రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది, చాలా పెద్ద రూమ్ ఇచ్చారు. రూమ్స్ చిన్నవైనా పెద్దవైనా ఎక్కడైనా కానీ ఒక బెడ్డే ఇస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక నలుగురు ఫ్యామిలీతో వచ్చినప్పుడు కంజెస్టెడ్గా ఉండకుండా ఎక్స్ట్రా బెడ్లో ఇంకో రిప్లేస్ చేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా బెనిఫిషియల్, వర్తీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది డ్రెస్ చేంజింగ్ రూమ్ అని చెప్పుకోవచ్చు, అండ్ వాష్ బేసిన్ ఏరియా కూడా, అండ్ ఇక్కడ బాత్రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. గీజర్ కూడా ఉంది, హాట్ వాటర్ కూడా వస్తుంది. సో ఓవరాల్గా వీళ్ళు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. దానికైతే మంచి రేటింగ్ ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ ఒక 11 hours జర్నీ చేశాక బాగా టైర్డ్ అయిపోయామండి అందరం. కాసేపు రెస్ట్ తీసుకొని ఈ హోమ్ స్టేకి ఎదురుగా బీచ్ ఉంది, ఒక 300 meters వాకబుల్ డిస్టెన్స్లో. అండ్ ఈ స్ట్రీట్ ఎదురుగా షాప్ని చూసారు, దాని పక్కన డౌన్ స్టేర్స్ ఉన్నాయి, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కాకపోతే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ రోడ్డు పైనే పార్కింగ్ చేసుకోవాలి కార్ని. చాలా కంజెస్టెడ్గా ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా. చూస్తున్నారుగా, చాలా తక్కువ స్పేసు, జాగ్రత్తగా పార్క్ చేసుకోవాలి. అండ్ ఇదిగో బీచ్కి వెళ్ళాల్సిన రూట్ ఇదేనండి. మా పిల్లలైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు మోస్ట్ అవైటింగ్ డ్రీమ్ అండి వాళ్ళకి బీచ్కి వెళ్ళాలని, ఎప్పటి నుంచో వెయిటింగు. అందులో నేను రీసెంట్గా గోవాకి వెళ్ళొచ్చాను కదా, నువ్వు వెళ్తే సరిపోతుందా, మమ్మల్ని తీసుకెళ్ళవా అనే ఒకటే మన గోల. అందుకే ఇలా ట్రిప్ ప్లాన్ చేసాము. అండ్ బీచ్కి వెళ్ళే దారిలో చుట్టూ గ్రీనరీగా ఉంటుంది, అండ్ మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి బీచ్కి. బీచ్ ఎంట్రన్స్ చూడంగానే ఇంకా మా పిల్లలు అస్సలు ఆగలేదు, ఇంకా పరుగుల మీద ఉన్నారు. ఇంకా వాళ్ళని ఆపడం మా వల్ల కాలేదు. కోర్స్ వాళ్ళ హ్యాపీనెస్సే కదండి, పేరెంట్స్గా మా హ్యాపీనెస్ కూడా. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి, చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి వెయిటింగ్, వాళ్ళు ఆల్మోస్ట్ 2-3 years నుంచి వెయిటింగ్ ఒక్కసారైనా బీచ్కి వెళ్ళాలని. సో ఫైనల్లీ దేర్ డ్రీమ్ కమ్స్ ట్రూ అని చెప్పాలి. సో ఫ్యామిలీ అంతా బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేశాక రూమ్కి వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాము. సో ఇంతటితో మా డే 1 అయితే కంప్లీట్ అయింది. ఫర్ కంటిన్యూషన్ ఏంటంటే డే 2లో గోకర్ణలో బీచ్ మాత్రమే కాదు, అక్కడ ఆత్మలింగం, శివుని ఆత్మలింగం గుడి మరియు మహాగణపతి స్వయంభుగా వెలిసిన టెంపుల్ 2 ఉన్నాయి పక్కపక్కనే. అండ్ అవి కాకుండా రామతీర్థం అనేది బీచ్ ఒడ్డుకి కొండ మీద ఉంటుంది, చిన్నపాటి కొండ మీద టెంపుల్ ఉంటుందండి. ఇవి మాత్రమే కాదు, క్రూజ్ బోట్ ఉంటుందండి. ఒక ప్యాకేజ్ కింద 4 to 5 బీచెస్ చూపిస్తారు వీళ్ళు.
క్రూజ్ బోట్లో తీసుకెళ్ళి ఆ డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో మీకోసం నేను ఎన్నో వీడియోస్ షూట్ చేసి అవి ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ మీ ఒపీనియన్ని కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దండి. సో మరిన్ని డీటెయిల్స్తో, మరిన్ని ట్రిప్ డీటెయిల్స్తో ఖచ్చితంగా త్వరలో మళ్ళీ నేను మరిన్ని వీడియోస్ రిలీజ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ శ్రీని.